ఒక చనిపోయిన గుర్రాన్ని వాడుకొని ఒక వ్యాపారి 45,000 ఎలా సంపాదించాడో తెలియాలంటే మీరు ఈ కథ వినాల్సిందే. ఒకసారి ఒక సర్పంచ్ గుర్రం ఆరోగ్యం బాగోదు. సర్పంచ్‌కి అర్థమవుతుంది తన గుర్రం త్వరలో చనిపోతుంది అని. అప్పుడు సర్పంచ్ తనకు తెలిసిన ఒక వ్యాపారికి ఈ అనారోగ్యంగా ఉన్న గుర్రాన్ని అమ్మి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటాడు. ఆ సర్పంచ్ వ్యాపారి దగ్గరికి వెళ్లి, "నాకు డబ్బు కావాలి. నువ్వు నా గుర్రాన్ని కొనుక్కొని నాకు డబ్బు ఇవ్వు" అని అంటాడు. అప్పుడు వ్యాపారి, "నా దగ్గర 5,000 మాత్రమే ఉంది" అని అంటాడు. ఎలాగో గుర్రం త్వరలో చనిపోతుందని సర్పంచ్ దాన్ని అమ్మేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సర్పంచ్ వ్యాపారి షాప్ దగ్గరికి వెళ్తే షాప్ చాలా పెద్దదయింది. సర్పంచ్ షాక్ అయ్యి వ్యాపారిని అడుగుతాడు, "ఇదంతా ఎలా జరిగింది" అని. అప్పుడు వ్యాపారి అంటాడు, "ఇదంతా మీ వల్లే అయింది. మీ గుర్రాన్ని కొన్న తర్వాత నేను మా ఊర్లో ఒక లాటరీ అనౌన్స్ చేశాను. ఆ లాటరీలో గెలిచిన వారికి ఒక గుర్రాన్ని ఇస్తాను అని చెప్పాను. ఆ లాటరీ టికెట్ ఒక్కొక్కటి రూ. 100. అలా 500 మెంబర్స్ ఆ లాటరీ కొన్నారు." సర్పంచ్ అంటాడు, "మరి లాటరీ గెలిచిన వారికి ఏమిచ్చావు? గుర్రం ఎలాగో చనిపోయి ఉంటుంది కదా." వ్యాపారి అంటాడు, "నేను ఆ గెలిచిన వాడికి రూ. 5,000 ఇచ్చి, సారీ గుర్రం చనిపోయింది అని చెప్పాను. రూ. 100 లాటరీతో 5,000 వచ్చిందని అతను హ్యాపీ. 5,000తో 45,000 లాభం వచ్చిందని నేను హ్యాపీ" అని వ్యాపారి అంటాడు.